హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. తమిళ అయితే చూసే ఉంటారు మీరు అయితే ఈ పాటికే. ఇప్పుడు ఆ తమిళ చూసే కదా గాయస్ మీరు వీడియోలోకి వచ్చారు. మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడైతే వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం. చలో గాయస్, ఇప్పుడైతే నేనైతే ఒక పాల తెప్పాల టైప్ తీసుకున్నాను. ఆ పాల తెప్పాలలో మొత్తం ఫుల్గా బియ్యం అయితే వేసుకొని కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే మీకైతే చూపిస్తానండి. ఫ్లాష్ ఫ్లాష్ ఆన్ చేసి మీకైతే ఆన్ చేశాను అనమాట. మీకు బాగా కనిపిస్తున్నాయి. అదైతే ప్లాస్టర్ వేసాను గైస్, అటు ఇటు పోకుండా. ఇప్పుడైతే మొత్తానికి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. శారీ అయితే కడితే సరిపోతుంది. ఇంకా ఇదే గైస్ నేనైతే తీసుకున్న శారీ అనమాట. ఇది నా సెలక్షనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకైతే శారీ ఎలా కట్టాలో వీడియో అయితే చేయలేను, కానీ ఒక చిన్న క్లిప్ పెడతాను. ఇదిగో ఇలా ఉంది కదా గైస్, మొత్తం చీర మొత్తం అంతా ఇప్పేసుకొని ఇప్పుడైతే నేనైతే ఇది చీర మడత ఇదిగోండి గైస్, అటోటి ఇటోటి పేపర్ మొక్క మడత పెడుతున్నట్టు మడత పెట్టి కుర్చీలు అయితే ఇలా సెట్ చేసేయాలి గైస్. మీకైతే వీడియో కావాలంటే మీకైతే మళ్ళీ చేయమంటే చేస్తాను గైస్. నేనై నేనైతే ఇంకా మార్నింగ్ అయితే లేచి వెంటనే వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంకా డెకరేషన్ అయ్యి పనులు అయితే మొదలు పెడదాం అనుకుంటున్నా. ఇంక నేను లేచినప్పటికి 5:30 అయిపోయింది గైస్. నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం బాగా నచ్చింది ఈ కాంబో డ్రెస్ అనమాట. కాంబో అని ఏం కాదు, ఎల్లో అండ్ బ్లూ టైప్ అయితే జీన్స్ టైప్ వచ్చింది కాబట్టి నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ అవుట్ఫిట్ కామెంట్ చేసేయండి గైస్. నేనైతే ఇప్పుడు అరిటాకులతో డెకరేషన్ చేస్తున్నా. ఇప్పుడు అరిటాకులు అయితే తెచ్చేసుకున్నాను నేను వెళ్ళి. ఇదైతే మధ్యలో కట్ చేయాలి గైస్. నేనైతే కొంచెం స్పీడ్ మోషన్ పెట్టాను, లేకపోతే వీడియో 30 మినిట్స్ దాకా అయిపోతుంది. అందుకే నేను ఇంకా అలా జాయిగా 15 మినిట్స్ దాకా తీసుకొస్తున్నా. కొన్ని క్లిప్పులు కూడా ఇంకా పెట్టలేదు గైస్. అంటే కొంచెం బ్లాక్గా ఎందుకు అని చెప్పేసి కంటెంట్ టైప్ పెడదామని నేనైతే ఆలోచించి కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ అనిపించేవి మాత్రమే తీసాను. మీకు కొంచెం నచ్చేలాగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే గైస్ ఇవి మాత్రం డబల్ టేప్ ప్లాస్టర్తో అంటించాలి గైస్. ఇవి మొత్తం డెకరేషన్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించలేదు, ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. అదిగోండి, మొత్తం చూసేయండి గైస్. ఇదైతే ప్లాస్టిక్ అయితే ఇది బంతిపూల టైప్ తీసుకుంది మా అమ్మ. రెండే తెచ్చింది. ఆ రెండే ఇలా సెట్ చేశాను. అరటాకులతో ఇలా డెకరేషన్ చేసి లిల్లీ లిల్లీ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకొని నేనైతే ఇలా దండ కింద కట్టాను గైస్. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఎలా ఉంది గైస్, మీకైతే నచ్చిందా? మీకు నచ్ మీకు నచ్చితే నాకు ఇంకేం కావాలి. నెక్స్ట్ ఇదిగోండి గైస్, ఆ ₹1 కాయిన్స్‌తో నెక్లెస్ కింద కూడా నేనే తయారు చేశాను. ఇదైతే నేనైతే మేబీ పెత్తరత్తులో తీసుకున్నాను. నవధాన్యాలతో తయారు చేసింది గైస్. ఇదైతే అమ్మవారి రూపు. మా అమ్మ అయితే తీసుకుంది మొన్న. ఇది లాస్ట్ ఇయర్‌దే. ఇది మళ్ళీ పెట్టొచ్చున్నారు అని చెప్పేసి కలశానికి అయితే పెడదామని తీసుకున్నా. డెకరేషన్ అయితే ఇది గైస్. మా అమ్మ అయితే రూపుకైతే బొట్లయి పెడుతుంది. కుంకుమ బొట్టు పెట్టమని చెప్పాను. బొట్టు పెట్టకుండా ఉట్టిది పెట్టేస్తుంది గాయ్స్. అలా అయితే లుక్ ఉండదని చెప్పేసి పెట్టమన్నా. ఇంకా మా వదినకి అయితే వచ్చే చేతికైతే కట్టుకుంటారు కదా గాయ్స్, అదైతే కట్టమంటున్నది మా అమ్మ. అవి మా వదిన అయితే కడుతుంది. ఇప్పుడైతే మేమైతే వరలక్ష్మీదేవికి అయితే ఆవు పాలతో పాలాభిషేకం చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడైతే గైస్ మా మమ్మీని అయితే వీడియో తీయమని అడుగుతుందండి. నేనైతే మా మమ్మీని తీశాను. ఇప్పుడైతే నేనైతే అక్షింతలు ఆ గోల్డ్ అయితే మా మమ్మీ ఫస్ట్ తీసుకుంది గైస్. మొన్నే రీసెంట్గా తీసుకుంది. ఇంకా పెట్టుకోలేదని చెప్పేసి దేవుడి కాడ పెట్టింది. ఇప్పుడైతే మా మమ్మీ కూడా కట్టుకుంటుంది. ఇదైతే మొత్తం అటు 4 ముళ్ళు, ఇటువైపు 4 ముళ్ళు వేసి కట్టుకున్నది. మా వదిన చేత కట్టించుకుంటుంది. ఇప్పుడైతే మా వదినకి మా వదిన కట్టేసింది. అప్పుడైతే ఆఖరికైతే ఇప్పుడు సాంబ్రాణి పొగ అయితే వేసింది మా మమ్మీ. చూపిస్తాను, చూసేయండి. సాంబ్రాణి పొగతో వాసన అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా గైస్.
నేనైతే అస్సలు మామూలు సాంబ్రాణి పొగ ఎక్కడైనా కనిపిస్తే అక్కడ ఆగిపోతాను. అంత ఇష్టం నాకు సాంబ్రాణి పొగ వాసన అంటే. మా వదిన చేతి కట్టేసుకుంటుందని చెప్పాను కదా! మా వదినకి ఇంకా కట్టడం మధ్యలో ఊడిపోయిందని చెప్పేసి మళ్ళీ కట్టించుకుంది గాయ్స్. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసింది. దీపం అయితే పెట్టేసింది కాబట్టి ఇదైతే సాంబ్రాణి పొగ అది ఇంకోటి అయిపోయింది. ఇది రెండోది అంటిస్తుంది. మా వదిన వాళ్ళ పిల్ల అనమాట. మీరు మా మమ్మీ అయితే హారతి అయితే ఇచ్చేస్తుంది. మీకు కూడా హారతి చూపిస్తాను. హారతి అప్పుడు తీసేసుకోండి. నేను ఇంక స్పీడ్ మోషన్ అయితే పెట్టేశాను. అట్లా తీసేద్దాం అనుకున్నా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఉంచా. అదిగోండి గైస్, హారతి అయితే చూపిస్తాను. మీకు కూడా చూసేయండి. అంటే హారతి తీసేసుకోండి మీరు కూడా. గైస్ మీకు షాక్ న్యూస్ చెప్తాను వినండి. మా పెద్ద వదినకి అయితే దేవత వచ్చింది గైస్ మా ఇంట్లో. ఆ క్లిప్ కూడా చూసేయండి. గాయస్ మీరైతే చూసే ఉంటారు కదా. ఇప్పుడైతే మా వదినకి అయితే అమ్మవారు పూనారు. అమ్మవారి పేరు అయితే మార్లమ్మ తల్లి అనమాట. ఆవిడకైతే మాట రాదనమాట. మాట రాదని కాదు, అంటే నోరు కట్టేశారంటారు కదా గైస్, నోరైతే కట్టేశారనమాట. అందుకు మాట్లాడలేదు. సైకిల్ చేసి ఏం అడిగినా సైకిల్ చేసే చెప్తారు ఆవిడ. మాకైతే మా వదిన ఏం చెప్పినా అవి జరుగుతాయి కూడాను. అందుకే మేము నమ్ముతాము. మా అమ్మ అయితే బొట్టు పెట్టిందనమాట గైస్. ఇప్పుడైతే ధూపం అయితే మా అమ్మ వేస్తుంది. ఇంకా మీకు చూపిస్తాను, చూసేయండి వీడియో. ధూపం అయితే ఎంత వేసినా సరిపోదు గైస్ ఆ తల్లికి అయితే. మా ఇంట్లోకి ఇరుడు రావట్లేదు ఏంటమ్మా? అడిగా చెప్తారంట. తాగదు ఏమైనా తక్కువైనాయమ్మా? నువ్వు అడగరా దానికి అడిగితే రాదు. చెప్పమ్మా, మా ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు వస్తాడేమో అడుగు. ఏమైనా తక్కువ చేసామా? గాయస్ ఇప్పుడైతే అందరూ అయితే బొట్టు పెట్టించుకుంటున్నారు అమ్మవారి దగ్గర అయితే. అది కూడా చూసేయండి మీరు. ఇప్పుడైతే మా మమ్మీ అడుగుతారు, అంటే మా ఇంట్లో మా తాతయ్య దగ్గర వీరుడు కనిపించేవారు, ఆయన ఇప్పుడు ఎందుకు రావట్లేదు మా డాడీ మీదకి అని చెప్పేసి అడుగుదామని పిలిపించింది మా వదిని. రండి బొట్టెట్టించుకుంటారు. రండి. నన్ను క్యాగేసి వచ్చారు బదులు ఏమైనా తక్కువైనాయి అయ్యి. పట్టెట్టించుకున్నా కదా వెళ్ళు, అక్కడ సినిమా మిస్ అయిపోయింది. అక్కడ ప్రాబ్లం రండి ఎట్టించుకుంటారు. ఉందో వెళ్ళిపోయిందో అది మీ అమ్మ ఉందా? అది అక్కనే అది అంగ వెళ్ళిపోయి అదని ఇలా ఆవిడని పిలుచుకురా. శివకల్లి అయిపోవాలని అడగండి. ఏం కావాలని అడిగింది. రావట్లేదు మా ఇంట్లోకి. ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. తర్వాత వస్తాడా? తర్వాత ఎప్పుడు వస్తాడు? ఏమైనా తక్కువ చేసామా?
మరి ఈరుడు కోసం శనివారాలు చేయమన్నారు, శనివారాలు చేస్తున్నారు, మరి రాలేదు. 4 శనివారాలు చేస్తే వస్తారని దుర్గమ్మ తల్లి చెప్పింది, రాలేదు. వచ్చే సంవత్సరం అవతల వచ్చే సంవత్సరం కాదు 20 శనివారం ఎప్పుడు వస్తాడో ఈ సంవత్సరంలో రాడా, ఈ సంవత్సరంలో వస్తాడా, జాతర చేసినప్పుడు వస్తాడా. గుడికి వెళ్ళమన్నారో వెళ్ళాం పెద్ద తరఫున. ఇంకే మరి ఏమైనా లోట్లు ఉంటే చెప్తే చేద్దాం. మంచినీళ్ళ అది కుంకుమ అవి పసులు అన్ని కొద్ది కొద్ది తినిపించి గైస్ మేమైతే మొత్తం పూజ గడికి అయితే మొత్తం ఫ్రూట్స్ మొత్తం అన్నీ పెట్టాము. డెకరేషన్ అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ పెట్టండి గైస్. మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ పెట్టేయండి. ఇప్పుడైతే మా అమ్మ కొన్ని చెప్తానంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ చెప్తానంటుంది, మీరు కూడా చూసేయండి. ఎందుకే శారీ కట్టింది అయితే ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్ పెట్టండి గాయస్. మా కోడలో నేనే వెళ్తా. మా ఆయన పుచ్చుకుంటున్నాము 3 సార్లు ఇస్తున్నానమ్మా వాయను. ఇస్తున్నానమ్మా వాయను. ఇచ్చుకుంటున్నానమ్మ ఆయన అనలా. ఇస్తున్నానమ్మా వాయను. ముందు కూర్చోకూడదు. చెప్పారా హైట్ గా మనం కూర్చోకూడదు. అంటే చైనా కట్టాను గాజులకి దండం పెట్టు. అంటే అమ్మవారికి గాజులకి ఎందుకండి ఎలాగన్నారు? మీకంటే చిన్నదాన్ని అనుకోండి. అమ్మవారికి మన హైట్ గా అన్నీ వాళ్ళు తీసుకుంటారా? ఏమో తెత్తలేదు నాకు. మరి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ మనం ఏం చేయదు. ఇడిచామా ఇస్తున్నానమ్మా వాయను. 3 సార్లు కంగారులో ఏం చేస్తున్నారో తెలుపులే. పర్లేదు. అమ్మవారికి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఈ ఇంట్లో ఎలా చేసుకున్నారో అలాగా కామెంట్ పెట్టండి. బాయ్.